శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని రోడ్డు మరియు భవనాల వసతి గృహంలో 15 లక్షల విలువైన రెట్రోఫిటెడ్ మోటరైజ్ వాహనాలను 10 మంది దివ్యాంగ లబ్ధిదారులకు పంపిణీ చేసిన సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దివ్యాంగులకి ద్విచక్ర వాహనాలు పంపిణీ పథకంలో భాగంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకి గాను 10 మందికి ఈ రోజు వాహనాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క మోటార్ సైకిల్ విలువ 1,20,000గా పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులకి 2 నెలల క్రితం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రవేశపెట్టడం, అంతకు ముందు బస్సుల్లో వీరికి ప్రత్యేక సీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో కాక్రోచ్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచార ధోరణి ఇక్కడి కూడా డిఎస్సి మీద బురద చల్లే ప్రయత్నం చేయడం ముఖ్యమైన పనిగా మారిందన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయినా వదిలారా అని ప్రశ్నించారు. అన్ని విధాలుగా ప్రజలకి కావాల్సిన సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వం ముందే ఉందన్నారు. మా ప్రభుత్వం మాటలతో కాదు సంక్షేమ పథకాలు ప్రజలకి అందిస్తూ సమాధానం చెబుతుంది. విమర్శలు చేసేవారి కంటే ప్రజలకు సేవ చేసేవారినే ప్రజలు ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. గుర్తించి ముందుకు తీసిపెట్టే కార్యక్రమం చేస్తాం. మీరు ఒకసారి గడిచిన 40 సంవత్సరాలు గమనించిన అది పాత గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కావచ్చు, దివ్యాంగులకు ఏదైనా మంచి చేసినారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. మీరు చరిత్ర చూసినా ఇది అన్ని వాస్తవాలు. మొన్నటికి మొన్న బస్సుల్లో ఉచిత ప్రయాణం వాళ్ళకి అందజేసినప్పటికీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించినది కూడా ఈ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో. గతంలో విభిన్న ప్రతిభావంతులని ఆదరించి ఆదరణ పథకాన్ని వాళ్ళకి అందజేసింది కావచ్చు. ఈ రోజున దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పేరు మీద 10,000 రూపాయలు 15,000 రూపాయలు దివ్యాంగులకు అందించేటువంటి కార్యక్రమం భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వంలో కూడా గతంలో కావచ్చు, వర్తమానంలో కావచ్చు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగులను ఆదరిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమంటే కేవలం ఎలక్షన్స్, ఓట్లు, నోట్లు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి. నిరాదరణకు గురయ్యేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆదరించాల. జీవితంలో నమ్మకాన్ని కోల్పోయేటువంటి వ్యక్తులకి నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మనసున్నటువంటి ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం. అందుకనే దివ్యాంగులకు కూడా మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళకు కూడా మీకంటూ ఏదైనా పెద్ద ఎత్తున మంచి జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లోనే జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినప్పుడే జరిగినాయి. ఇప్పుడు కూడా ఇంకా రెట్టింపు మంచి చేస్తూనే ఉంది, భవిష్యత్తులో కూడా చేయబోతుందని చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో మళ్ళీ పరిపాలన కోరుకుంటున్నాడు, కానీ ప్రజలు అందించేటువంటి పరిస్థితులు లేరు. ఒకసారి అవకాశం ఇచ్చినారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసినాడంటూనే అప్పుడే ఒక నెగిటివ్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టినారు మొన్నటి నుంచి. అందులో భాగంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, మేము కూడా ప్రొటెస్ట్ చేస్తాము, విద్యాశాఖ మంత్రి దిగిపోవాలని చెప్పేసి. విద్యాశాఖ మంత్రి గారు అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో విద్యను ఆచరించి విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి పరిపాలన చేస్తున్నారు. డిఎస్సిలో అవకతవకలు పాల్పడినారని మీరు మాట్లాడుతున్నారే, గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్లో మీరు చేసినటువంటి అవకతవకల నుంచి ఇంకా చేరుకోలేదు ఆ ఉద్యోగులు కానీ, ఆ జరిగినటువంటి నియామకాలు కానీ ఇప్పటికి కూడా గాల్లో వేలాడుతున్నారు. కోర్టులు ఉత్తర్వులు చేసినాయి, వాళ్ళని పక్కన పెట్టండి లూప్ లైన్లో అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. మీరు మాట్లాడే అర్హత కనీసం ఉందా మీకని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఈ రోజున డిఎస్సి నియామకాలు అనేది